నీ స్టోరీ చెప్తావా? ఏం స్టోరీ చెప్పాలి శైనిమా? ఒక లయింగ్ స్టోరీ. లయింగ్ స్టోరీ వద్దు కానీ మీకు లేజినెస్ చాలా ఉంది కదా మీ కిడ్స్కి. సో లేజినెస్ స్టోరీ ఒకటి చెప్తాను, వింటావా? ఓకే. ఓకే. అనగనగా ఒక ఊరు, అందులో ఇద్దరు కిడ్స్ ఉన్నారు. ఒకరి పేరు వినోద్, ఇంకో పేరు లోకేష్. ఓకేనా? వినోద్ వచ్చేసి బ్రిలియంట్ బాయ్. వినోద్ స్టడీస్ చేస్తాడు, ఇంకోటి వినయ విధేయతలతో ఉంటాడు. వినోద్కి వచ్చేసి ఫుల్ ఆపోజిట్లో ఉంటాడు లోకేష్. వీళ్ళిద్దరూ ఒకటే స్కూలు, ఒకటే ఏరియాలో ఉంటారు, నైబర్స్. బట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాదు. ఓకేనా? అయితే ఎప్పుడు చూసినా మా పేరెంట్స్ వచ్చేసి అదో వినోద్ని చూసి నేర్చుకో అని చెప్పేసి లోకేష్ని ఎప్పుడు తిడుతూ ఉంటారు. అప్పుడు ప్లే చేయకుండా చేస్తూ ఉంటావు అనేసి తిడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా వినోద్ వచ్చేసి తను మంచి క్లాస్ అటెండ్ చేసి మంచిగా రైట్ చేస్తాడు. కానీ లోకేష్ వచ్చేసి రాస్తాడు, కాకపోతే ఎక్కువ లిజన్ చేయడు. సర్లే తర్వాత చదువుకోవచ్చు, నోట్స్ ఉంది కదా అన్న లేజినెస్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే ఎగ్జామ్స్ టైం వస్తుంది. ఎగ్జామ్ టైంలో ఈ లోకేష్ వచ్చేసి రీచ్ చేయడు, ఇంకా చాలా టైం ఉంది ఎగ్జామ్కి అని చెప్పేసి ఆడుకోవడానికి వెళ్తాడు బయటికి. ఇంట్లో టీవీ చూడడము, ఏదో ఒక ప్లే లాగా చేస్తూ ఉంటాడు. వినోద్ తను ఈరోజు ఇచ్చిన వర్క్ ఈరోజు కంప్లీట్ చేస్తాడు. ఏ రోజు ఏ వర్క్ ఆ రోజు కంప్లీట్ చేస్తుంది. లోకేష్ అలా చేయకుండా ఎగ్జామ్ రేపు అంటే ఈరోజు కూర్చొని చదివేవాడు నైట్. వినోద్ ఏం చేస్తాడు, తను ముందే చదివాడు కాబట్టి నైట్ మంచి రెస్ట్ తీసుకునేవాడు. సో ఈ లోకేష్ నైట్ చదువుకుంటూ కూర్చునేవాడు. సో ఇలా ఉన్నప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చిందా, ఎగ్జామ్ రాసేసారు ఇద్దరు. ఎగ్జామ్ ఒక 10 days తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. వినోద్ క్లాస్ ఫస్ట్ వచ్చింది, లోకేష్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? తను ఎప్పటి వరకు అప్పుడు చేయలేదు. సో అప్పటి వరకు ఈరోజు క్లాస్లో ఏ లెసన్ చెప్పో ఆ లెసన్ చదివి ఉంటే తను క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు కదా. సో అలా ఇప్పటి వరకు అప్పుడు మనం ఫినిష్ చేసుకోవాలి. ఇప్పటి వరకు అప్పుడు మనం ఫినిష్ చేసుకుంటే మనకు ఇప్పుడు ఎగ్జామ్స్ టైము కానీ ఎప్పుడైనా సడన్గా ఏదైనా క్వశ్చన్ అడిగినా మనం ఫట్న చెప్పేయచ్చు. చదవకుండా అలాగే పెండింగ్ చేసామనుకో లాస్ట్లో మనకు వచ్చేసి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టోరీ ఏంటి? లేజీగా ఉన్నది ఎప్పుడైనా అప్పుడే చేయాలి, ఎప్పటి వరకు అప్పుడు చేసుకోవాలి.